హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే లాస్యా నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా ఘటనకు సంబంధించి పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికను డాక్టర్లు రిలీజ్ చేశారు. పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. శరీరంలో ఎముకలు పూర్తిగా దెబ్బతిని ఆమె స్పాట్ లోనే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. పటాన్చెరు ఓఆర్ఆర్ పై సుల్తాన్పూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు పక్కన డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. లాస్యా నందిత మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయింది. సీటు బెల్ట్ పెట్టుకుంటే ప్రాణాపాయం తప్పేదని డాక్టర్లు వెల్లడించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు ప్రమాద సమయంలో లాస్యా నందిత వెనక సీట్లో కూర్చొని ఉంది. అయితే ఆమె ప్రయాణిస్తున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించలేదు. అందుకే బలమైన గాయాలై స్పాట్ లోనే కన్నుమూసినట్టు పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ లో డాక్టర్స్ వెల్లడించారు. థైబోన్, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయని, ఒక కాలు పూర్తిగా విరిగిపోయినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. శరీరంలో ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాల పాలై ఆమె మృతి చెందినట్టు చెప్పారు. సీటు బెల్ట్ ధరించి ఉంటే గాయాలు అయ్యేవని, ప్రాణం మాత్రం దక్కేదని డాక్టర్లు చెప్పారు. గత ఏడాది ఎమ్మెల్యే లాస్యా నందిత తండ్రి అప్పటి ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయన మొదటి వర్ధంతి జరగ్గా ఆ కార్యక్రమం జరిగిన 4 రోజుల్లోనే ఎమ్మెల్యే లాస్యా నందిత ఈ లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.